ఈ బీసీలో కూడా కేవలం ధనవంతులకే ఇస్తారు. బీసీలో దాదాపు 138 తెగలు ఇప్పుడు మీరు బీసీలకి ఎక్కువ సీట్లు ఇచ్చాము, రాజ్యసభ ఇచ్చాము, ఎమ్మెల్సీ ఇచ్చామని చెప్తారు. మరి బీసీలు మీకు ఎందుకు ఓట్లే లేదు? మీ వెంట వారు ఎందుకు నడవలేదు? మీ వెంట నడిస్తే 11 స్థానాలు వచ్చాయి కాదు కదా అని అడిగితే మా వెంట అన్ని నడిచారు సార్. మా వెంట మీకు అన్ని తెలుసు సార్ బ్రహ్మగారు సార్. నాకేం తెలుసు? ఈ ప్రభుత్వం ఈవీఎంల ప్రభుత్వము, ఈవీఎంలు గెలిచిన ప్రభుత్వము పరకాల ప్రభుత్వం క్లారిటీగా మంది చెప్పారు సార్. 1 నిమిషానికి 6 ఓట్లు ఏ విధంగా పడతాయి, 1 నిమిషానికి 6 ఓట్లు ఎట్లా పడతాయి. 2019లో మీరు కూడా ఈవీఎం ప్రభుత్వమేనా అండి? లేదు సార్, లేదు. ఆ రోజు క్లియర్ 2019లో మీరు కూడా ఈవీఎం ప్రభుత్వమేనా? ఆ రోజు కార్తీక్ గారు, ఒక నిమిషం కార్తీక్ గారు, ఆ రోజు ఎక్కడ కూడా రాత్రి 2 గంటల వరకు 11 నుంచి 2 గంటల వరకు దాదాపు 17-18 లక్షల ఓట్లు ఎక్కడ పడతాయి సార్? 3,000 పోలింగ్ బూతుల్లో ఎక్కడ ఒక వీడియో లేదు, ఎక్కడ ఒక ఫోటో లేదు, ఎక్కడ ఒక లైన్ లో ఉన్నట్టు లేదు. అందరినీ కొనేసి ఒక ప్లాన్ ప్రకారంగా వీళ్ళు ఎన్నికల కమిషన్ టీడీపీ తొత్తుగా పనిచేసింది. టీడీపీ తొత్తు ఎన్నికల కమిషన్ కు పనిచేసి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసింది. 5 కోట్ల ఆంధ్రులను నమ్మక మోసం చేసింది ఈసీ అనేది చట్టచల్లమైంది. ఎక్కడ చూపించండి. ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేశారు సార్. ఆదాయ ప్రభాకర్ ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఎంత మంచి వ్యక్తి అంటే, ఎంత అందరికీ పేరు, ప్రతి ఒక్కరికి ఆదాయ ప్రభాకర్ ఎంత అభిమానం సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు. రాజకీయంగా ఎక్కడికి పోయినా కూడా ఆ రాజకీయాలు చూడరు అతను. అందరు పేదవారు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆర్థిక చేసే వ్యక్తి. ఒక ఎన్నికల కోసం సార్ 5 సంవత్సరాలు జీవితాంతం పలానా సార్ మా బిడ్డలకు బాగలేదు, మా పిల్లకాయలకు చదువుకుంటారు, ఇబ్బందులు కలుగుతున్నాయి, వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తి సార్. 35,000 ఓట్లతో ఎలా ఓడిపోయారు సార్? అంత చిత్తుగా ఓడిపోతారా? ఇదే ఇక్కడ అనుమానంతో వస్తుంది సార్. ఎక్కడ పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థి అందరూ గెలుస్తారో లేదు అతనికి అనుమానం ఉన్నది. అటువంటి చోట 35,000 ఓట్లు ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు సార్? ప్రజల మన్నన పొందిన వ్యక్తి, ఎలా ఓడిపోయాడు? ఇదే విధంగా ఆత్మకూరు, ఉదయగిరి, సర్వేపల్లి ఈ నియోజకవర్గాల్లో ఓడిపోయారంటే విచిత్రంగా సార్. అక్కడ క్యాండిడేట్ వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకి నమ్మకం లేదు. అంటే ఈ రోజు ఈ విధంగా ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు 11 సీట్లు అంటున్నారు. మాకు 40% వచ్చాయి సార్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, బ్రహ్మనాయుడు సార్, మాకు వైఎస్ఆర్ సిపికి 1,32,00,000 ఓట్లు వచ్చాయి సార్. తెలుగుదేశానికి వచ్చింది 1,52,00,000 సార్. కేవలం 20 లక్షల ఓట్లు మాత్రమే తేడా. జనసేనకు వచ్చింది ఎన్ని సార్? 23 లక్షల ఓట్లు మాత్రమే. కేవలం 23 లక్షల ఓట్లు. 23 లక్షలు అంటే మీకు చిన్న సంఖ్యలాగా ఉంది, కేవలం అంటున్నారు. అవును సార్, 1,32,00,000 ఎక్కడా? కేవలం 23 లక్షలు ఎక్కడా? ఇప్పుడు మొయినుద్దీన్ గారు చెప్పేదేనండి. 6 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టులకి ఒక క్లాసులో 6 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టులకి 100 వచ్చేసాయి. కానీ ఒక సబ్జెక్టులో మాత్రం పాస్ మార్క్ 35 అయితే 34 వచ్చాయి. ఫెయిలే కదా సార్? ఫెయిలే కాదని దానికి చెప్పలేదు సార్. ఇక్కడ ఎందుకు జరిగింది? ఇక్కడ దగ్గర మోసం చేశారు, ఇక్కడ మోసం చేసి నమ్మక ద్రోహం జరిగింది. చెప్పండి సార్, చెప్పండి. ఈ రోజు మేము 11 రాజ్యాంగ చేస్తాం. టీడీపీ ఎమ్మెల్యేలు 11 మంది రాజీనామా చేయమని చెప్పండి, ఎన్నికలకు వెళ్దాం. ఓకే, ఇంతకు మీరు బీసీ రిజర్వేషన్లకి మీ పార్టీ మద్దతే కదా? మా పూర్తిగా మద్దతు సార్ బీసీల కోసం. మా పార్టీ కదా, అంతకుముందు అమరావతికి కూడా ఫస్ట్ మద్దతు అన్నారు, మళ్ళీ తర్వాత లేదన్నారు, మళ్ళీ మద్దతు అన్నారు, మళ్ళీ లేదంటున్నారు. అవినీతి వ్యతిరేకం సార్. అడగండి. బీసీ బిల్లు పెట్టారు ఎక్కడ? అసెంబ్లీకి వచ్చి మీరు మద్దతు ప్రకటిస్తారా, లేకపోతే ఇట్లా అధికార ప్రతినిధులు వచ్చి టీవీ డిబేట్ లో మద్దతు ప్రకటిస్తారా? ఏది శాంటిటీ ఉంటది? మొయినుద్దీన్ గారు చెప్పండి. ఇప్పుడు మీకు 1,00,00,000 ఓట్లు వచ్చినాయి అంటున్నారు. ఆ 1,00,00,000 ఓట్లు ఎలా వచ్చినాయి? ఈవీఎం లో వచ్చినాయా, లేకపోతే మీరు వేసుకుంటే వచ్చినాయా? ఓకే, ఒక్క నిమిషం. విజయ్ కిరణ్ గారు, మీరు అడిగారు కదా, ప్రశ్న అడిగారు కదా సార్. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో
బీసీలకు రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అని ప్రజలకు కూడా తెలియాలంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వచ్చి ఆ బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లు పాస్ చేసే సమయంలో బిల్లుకు ఓటింగ్ జరిగే సమయంలో మీ పార్టీ శాసనసభ్యులు కూడా కనుక ఉంటే ఖచ్చితంగా మీరు కూడా మద్దతుగానే ఉన్నారు అని చెప్పేసి ప్రజల్లోకి ఇండికేషన్ వెళ్తుంది. మీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకే రాకపోతే ఇండికేషన్ వెళ్తుంది. బహుశా మీరు ఒక మండలంలో పెడితే మండలికి వెళ్తారేమో. సార్ బ్రహ్మనాయుడు సార్, బీసీలు జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో బీసీలు ఉన్నారు సార్. గుండెల్లో జగన్మోహన్ గుండెల్లో పేదలు ఉన్నారు సార్. అవును సార్. ఓకే. కాబట్టి ఈ రోజు అన్ని పథకాలు బీసీల ప్రతి పథకం అందజేశారు సార్. ఓకే. ఏ సార్ ఈ రోజు అంటున్నారు సార్, వీళ్ళు లేదంటున్నారు. మేమంటున్నది మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వవద్దు. ఓకేనా? మాకు ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే సమయం ఎంత కేటాయిస్తారో అంత సమయం కేటాయించండి. మా నాయకులు అసెంబ్లీకి వస్తారు. మీరేమంటారు? స్పీకర్ అంటారు సార్. స్పీకర్ ఒకటే మాట అంటున్నారు, అయ్యా మీరు వస్తే మీకు ఒక ఎమ్మెల్యేగా ఎంత సమయం కేటాయిస్తాం అంతే సమయం కేటాయిస్తామంటారు. 1 నిమిషం 2 నిమిషాలు 1.5 నిమిషం కేటాయిస్తారు. అయిపోయింది. అంటే అక్కడికి పిలిపించి భంగపాటు చేయాలి. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారిపై జగన్ గారి కించపరచాలని దురుద్దేశం. ఎందుకంటే ఇద్దరు స్పీకర్ అటువంటి వారే. ఒక స్పీకర్ బ్యాంకు దొంగ, ఒక స్పీకర్ అబద్ధాలు దొంగ. వీళ్ళిద్దరు దొంగలే సార్. అట్లా మాట్లాడొద్దండి మైనకుడు గారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి సార్, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వల్ల గౌరవించుకోవాలి. తప్పండి అది మొయినుద్దీన్ గారు.